భక్తి కలిగిన వారు క్షేమంగా ఉంటారు. భక్తి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? యెహోవా తన యందు భయభక్తులు గలవారిని కాపాడును అన్నది మనం చదువుతామా? తెలుసు కదా వచనాలు మనకి. యెహోవా తన యందు భయభక్తులు గలవారిని ఏం చేస్తాడు? కాపాడుతాడు అని మనం అనుకుంటాం. భక్తి భగవంతుని ద్వారా మనల్ని కాపాడుకునేటట్టుగా చేస్తుంది. కనుక భక్తి కలిగి ఉండాలి. కనుక ఈ సందర్భంలో సామెతల గ్రంథం నుండి మనం ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. భక్తిహీనుల ఇల్లు ఏమవుద్దట? ఎందుకు ఈ మాట చదివించాను? మీకు అర్థం కావాలి. భక్తిహీనుల ఇల్లు ఏమైపోతున్నాయి? భక్తి లేదు. వాళ్ళకున్న డబ్బు, వాళ్ళకున్న ఐశ్వర్యం, వాళ్ళకున్న పేరు ప్రతిష్టలు, వీటన్నిటితో గొప్ప గొప్ప ఇల్లు కట్టుకొని చాలామంది ఏం చేశారు? దేవుడు అవసరం లేదు మాకు అనుకున్నారు. వాళ్ళ ఇళ్ళన్నీ ఏం చేశాడు? దేవుడు నిర్మూలం చేశాడు. రీసెంట్గా తెలుసు కదా మనకి. గొప్పవారి ఇళ్ళన్నిటినీ నిర్మూలన చేశాడు. ఏమంటే భక్తి లేని వాళ్ళ ఇల్లవి. ఎవరి ఇల్లవి? ధనవంతుల ఇల్లే, కానీ భక్తిహీనుల ఇల్లవి. కనుక భక్తిహీనుల ఇల్లుని దేవుడు ఏం చేశాడు? నిర్మూలన చేశాడు, బూడిద చేశాడు. యథార్థవంతులు గుడారం ఎలా ఉంటుందట? భక్తుల ఇల్లు అన్నాడు, యథార్థవంతుల గుడారం అన్నాడు. ఇల్లు గొప్పదా, గుడారం గొప్పదా? ఇల్లు గొప్పదా, గుడారం గొప్పదా? ఇల్లే నిర్మూలన అయినప్పుడు గుడారం ఉంటుంది అసలు? ఇల్లే నిర్మూలన అయిపోయినప్పుడు గుడారం ఉంటుందండి? గుడారం అసలు అడ్రస్ ఉండదు. కానీ గుడారం నిలబడిపోద్దట. ఇల్లు గొప్ప ఇల్లు నిర్మూలం అయిపోతాట. ఇప్పుడు కాలిఫోర్నియాలో జరిగింది అదే, లాస్ ఏంజల్స్ లో జరిగింది అదే. ఒక నీతిమంతుని ఇల్లు చిన్న ఇల్లే నిలిచింది. అతనికంటే గొప్ప గొప్ప భవనాలు ఏమైపోయాయి? 12వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. పక్క పేజీ తిప్పండి సరిపోతుంది. 12:7 భక్తిహీనులు పాడైపోదురు, నీతిమంతుని ఇల్లు నిలుస్తుందట. నీతిమంతుని ఇల్లు ఏమవుతుంది? నిలుస్తుంది. చూడండి, దాంట్లో మీరు వీడియోలో చూసే ఉంటారు. ఆల్రెడీ మీ అందరికీ అప్డేట్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి. ఒక ఆయన ఇల్లు అలా నిలిచింది, కాలిపోలేదు. అక్కడ ఫోటోలో కారు కూడా కాలిపోకుండా, మొత్తం అది కాలిపోకుండా చాలా బాగుంది. అలా ఉంది. అంటే ఏంటది? ఎవరు కాపాడారు? దేవుడు కాపాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉంట. అదే దేవుడు కాపాడాలి. దేవుడు ఉంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆ కుటుంబాలని, ఆ గ్రామాలని, ఆ పట్టణాలని కాపాడతాడు. అతనే మాకు అవసరం లేదు, దేవుడు లేని పట్టణం మాది, దేవుడి అవసరం లేని నగరం మాది అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? అలాగే నిర్మూలం చేస్తాడు. కనుక భక్తి కలిగి ఉంటే మనం బాగుంటాం. భక్తి లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ కాల్ చేస్తాడు, ఆ తర్వాత మన ఆత్మను కూడా అనంతకాలం నరకాగ్నిలో కాల్ చేస్తాడు. కాలటమే తప్ప కాపాడటం అనేది జరగని పని. కనుక భక్తి కలిగి ఉండాలి. నిజమైన భక్తి కలిగి ఉంటేనే మన దేవుని కోపజాల మన పట్ల ఉంటుంది. నిజమైన భక్తి కలిగి ఉంటేనే నిత్య జీవానికి మనం వారసులు అవుతాం. కనుక ఏది నిజమైన భక్తి అన్న దాంట్లో మరింత ముఖ్య సందేశాన్ని మన మాస్టర్ గారి ద్వారా మనందరం విందాం. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ మాట్లాడారు. ఇది ఉందేటండి, ఎక్కడ ఉంది? మొదటి వాక్య సందేశంలో నిజమైన భక్తి ఏంటి అనేటువంటి విషయంలో చక్కటి ఎందుకంటే నిజమైనటువంటి భక్తి లేకపోతే మనం చదువుకున్నట్లుగా భక్తిహీనుల ఇల్లు నిర్మూలనం అయిపోతుంది అనేటువంటి మాట చివరిగా తెలియజేశారు. ఎక్కడో అమెరికా దేశంలో ఉన్నటువంటి ఇల్లు నిర్మూలనం అయిపోతుందని మీరు అనుకోకండి. ఎందుకంటే మనం కూడా భక్తిహీనతతో ఉంటే మరి అలాగని మనం ఎవరు భక్తిహీనంగా లేరా అంటే భక్తిహీనతలో ఉంటాం మనం. కానీ దయ చూపిస్తున్నాడు మారాల మీద. ఎక్కడో అమెరికా దేశాన్ని ఎందుకు కాల్ చేశాడంటే
అమెరికా దేశంలో ఇటువంటి ఏమైనా జరిగితే ప్రపంచం అంతటికీ తెలుస్తుంది. మన ఇల్లు ఎవరైనా కాల్ చేసానికి ఎవరికి తెలుస్తుంది? తెలియదు. గుర్తుంచుకోండి అబ్బాయిలు, అందరికీ తెలియాలి ఈ విషయం అని. అక్కడ కాల్చాను, తర్వాత మిమ్మల్ని కాల్స్తారనేటువంటి హెచ్చరిక. కాబట్టి నిజమైనటువంటి భక్తి కలిగిన వారిగా మనం ఉండాలని తెలియజేస్తూ, ఇంత మంచి మాట వినిపించినటువంటి సోమరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ్ముడు ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించుకుంటుందిగా శ్రీధర్ని ఆహ్వానిస్తున్నాను. తదుపరి వాక్య సందేశంలోకి వెళ్దాం. తొలగించినది ప్రభు రక్తం రక్షణ పొందాలి రక్షణ పొందాలి సిలువలో తొలగెను ఆ పాపమని పేదరికం విలువని పెంచెను యేసుక్రీస్తు త్యాగం డబల్ 1 2 9 2 ధర్మశాస్త్రము చెరలోన పాపపు బందీ ఎవరైనా క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన పదిన నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన ధర్మశాస్త్రము చెరలోన పాపపు బందీ ఎవరైనా క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన పగిన నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన పరిశుద్ధుడు శాశ్వతమైన జీవం పొందాను నేను పరిశుద్ధుడు స్వాస్థ్యము శాశ్వతమైన జీవం పొందాను సిలువలో తొలగెను నా పాపముని పేదరికం విలువని
పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పాపమైన అపరాధమున చచ్చి పడిన ఆ స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమును దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన. ఇది పరిశుద్ధాత్మని సూచన. పాపమైన అపరాధమును చచ్చి పడిన నా స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమున నిలిపిన పరిశుద్ధునికి నివేదన. ఇది పరిశుద్ధాత్మని సూచన. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానయ పొందిన పరలోకపు పౌరుడనయ్యాను. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానయ పొందిన పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగిన నా పాపమనే పేదరికం మనమని పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగిన నా పాపమనే పేదరికం విలువని పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం. పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నీవు ధనవంతుడై క్రీస్తునందు కడుగబడ్డావు, ఇకపై పాపినిగా కృప ద్వారా రక్షణ పొందావు. మరొక వాక్య సందేశాన్ని ఈనాటి ఆదివారపు ఆరాధనకు అవసరమైన సందేశాన్ని అందించవలసిందిగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ఎస్ స్నేహితు గారికి సమయం ఇస్తుంది. హలో, ఓకే అండి, ప్రార్థన చేసుకున్నాం అండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, గత కాలం అంతా మీ సన్నిధిలో కాపాడి ఇదేనన్నా మేమంతా ఈ విధంగా చేరి మరి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధన చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందరములు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అమలాపురం ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను విస్తృతపరచమని కళాశాలకు నాయకుడిగా నడిపిస్తున్న సోమరాజు గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, కళాశాలలో ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయొచ్చును. మరి మార్చి నెలలో తలపెట్టినటువంటి సభలు ఘనంగా జరగడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి. అలాగే
ఇంతవరకు ఎన్నో మాటల ద్వారా మరి నీ యొక్క భక్తి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, నీ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు, మా కొరకు రాయించినటువంటి విషయాలు మేము విన్నాం తండ్రి. మరిన్ని విషయాలు మేము నేర్చుకుని చూడగా మాకు అవసరమైనటువంటి మాటలు నీ గ్రంథం ద్వారా తెలియచేయమని, మమ్ములను ఇంతటి మహాజ్ఞానానికి వారసులుగా చేసిన మాకు మీ తండ్రి జయశాల్ గారికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు తరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు గత కాలం అంతా మనల్ని కాపాడి ఇదేనన్నా మనమంతా ఈ విధంగా చేరి దేవుని గురించినటువంటి మాటలు, మనకు మన భక్తి జీవితాలకు అవసరమైనటువంటి మాటలు నేర్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ఎంతగానో ఆనందపడుతున్నాను. మరి ఈరోజు ఇవ్వబడినటువంటి టైటిల్ ఏది నిజమైనటువంటి భక్తి అనేటువంటి అంశంపై మరింతవరకు కళాశాల ప్రిన్సిపాల్ గారు, సోదరులు సోన్ రాజు గారు ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు తెలియచేయటం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఈరోజు భక్తులు అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే ప్రపంచ జనాభా 830 కోట్ల మంది, అంటే సుమారు 450 కోట్లకు దాటి 450 కోట్లకు దాటి దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులే ఎక్కువ మంది కనపడటం అనేటువంటి దాన్ని చూస్తున్నాం. అది క్రైస్తవులు. ఇక మిగిలినటువంటి ఐందవులు లేకపోతే ఐందవేతరులు అనేటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళు ఒక దగ్గరగా ఒక 3 కోట్లు వస్తే, అంటే సుమారు 1,30,30,00,000 మంది తప్ప దేవుణ్ణి నమ్మలేనటువంటి నాస్తికులు తప్ప మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఏదో విధంగా దేవుణ్ణి, ఏదో ఒక దేవుణ్ణి నమ్మినటువంటి విశ్వాసంలోనే బ్రతుకుతున్నారు అనేటువంటి దాన్ని చెప్పగా తప్పదు. మరైతే భక్తి అంటే ఏంటి? ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, భక్తిలో ఉన్నాం అని అనుకుంటున్నారు. అంటే కానుకిస్తే భక్తి అని ఒకరు అనుకుంటున్నారు, మీటింగ్ పెట్టిస్తే చాలు భక్తి అని ఒకరు అనుకుంటున్నారు, దాన ధర్మాలు చేస్తే చాలు భక్తి అని ఒకరు అనుకుంటున్నారు. మందండి ఇలా ఎవరికి నచ్చిన, ఎవరికి మెచ్చిన విషయంలో ఈరోజు ప్రపంచంలో భక్తులు అనేటువంటి వాళ్ళు ఉండటం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం, అవునా కదా? మరైతే భక్తి అంటే ఎవరు చెప్పింది నిజమైనటువంటి భక్తి? ఇక్కడ భక్తి ఉంది, కానీ ఇక్కడ దాన్ని ఏమన్నామంటే మనం నిజమైనది అంటున్నాం. అంటే మనకు మనం, అంటే నాకు నేను భక్తి పరుడు అనుకుంటే సరిపోదు. నా భక్తి దేవునికి ఇష్టమైందో కాదనేది తెలియాలి, నేను తెలుసుకోవాలి. ఎవరికి మట్టుకు వాళ్ళు నాది రైటే అని అనుకుంటారు. నా మట్టుకు నేను ఏం మాట్లాడినా ఏమంటాను, నాది రైటేనండి అని చెప్తాను తప్ప నాది తప్పు అని చెప్పను. అలాగే ప్రపంచంలో ఏ వ్యక్తి గురించి మాట్లాడినా అతను మాట్లాడే మాటలు, అతడు చేసేటువంటి పనులన్నీ కూడా మంచివి, యథార్థమైనవి అనే ఉద్దేశంతో మాట్లాడతారా తప్ప ఎవరు కూడా ఏమండి నేను చేసే దాంట్లో ఏమన్నా తప్పు ఉందా సరి చేసుకోమంటారా అని మాత్రం ఎవరు నోటంటా కూడా రాదు అని మనకు తెలిసిందే. అందుకనే ఈ గొడవ అంతా ఎందుకని వ్యాపారం చేసుకునేవాడు ఏమన్నాడంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏంటి? అంబికా దర్బారు భక్తి. అంటే నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అంబికా దర్బారు పట్టుకెళ్ళి వెలిగిస్తావంటే భగవంతుడు ఏం చేస్తాడు, నిన్ను ఆయన్ని అనుసంధానం చేస్తాడని సింపుల్గా తేల్చేశాడు. మరి ఇది నిజమా అంటేనండి, భక్తి గురించి బైబిల్ చెప్పాలి, మనం కాదు. ఇప్పుడు 2 4 అన్నాం అనుకోండి, 4 రైట్ అంటే రైట్ అనేది ఫార్ములా. నాకు నచ్చదు కాబట్టి అని శ్రీధర్ గారు 2 అనుకున్నారు అనుకోండి, రాము గారు 3 అనుకున్నారు అనుకోండి, విజయ్ కుమార్ గారు 5 అనుకున్నారు అనుకోండి, అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం, అంతే కదా? ఏది రైటు అని అన్నాం అనుకోండి, 2 4 రైట్ అంతే. ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అనవసరం. కానీ ఈరోజు భక్తి అనగానే ఏమనుకుంటున్నారంటే, మనుషులకు నచ్చినటువంటి విధానంలో తీసుకుంటూ ఇది భక్తి, ఇది భక్తి, ఇది భక్తి అని అనుకుంటున్నారు. కానీ భక్తి అనేటువంటి దానికి చెప్పవలసింది ఎవరంటే, ఎవరు చెప్పాలి? బైబిల్ చెప్పాలి. అందుకనే ప్రపంచంలో ఏ మనిషి చెప్పలేంది ఎవరు చెప్తారంటున్నామంటే, మనం ఇప్పుడు గూగుల్ అమ్మ, మన అమ్మ చెప్పలేంది కూడా ఎవరు చెప్తారు?
గూగుల్ ఉంది కాబట్టి ఒకసారి గూగుల్ని అడిగితే ఏ విషయమైనా కూడా మనకు చెప్పేద్ది అని అంటున్నారు, అవునా కదా? కానీ మన జాన్సన్ అన్నగారు ఏమన్నారంటే, గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ చెప్తుంది. అంటే గూగుల్ అమ్మక రాదా? అందులో ఎవడో నీలాంటోడు నాలాంటోడు పెట్టిందే చెప్తే తప్ప అంతకంటే ఎక్కువ చెప్పలేదు. కాబట్టి ఎవరికి ఏది చెప్పాలన్నా ఏం చెప్పాలి? బైబిలే చెప్పాలి. బైబిల్లో ఉన్నదే పాటించాలి, బైబిల్లో ఉన్నదే ఫాలో అవ్వాలి. అందుకనే జైశాలి గారు క్యాప్షన్ ఏంటంటామంటే, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. అంటే బైబిల్కి సమాధానం బైబిలే చెప్పాలి. కాబట్టి అసలు మరి భక్తి అనేటువంటి దాని గురించి, అసలు దేవుడు అంటే ఎవరు, భక్తి అంటే ఏంటి, మనిషి అంటే ఎవరు, ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియాలి. మరి ఇంతకీ దేవుడు గురించి చెప్తూ, దేవుడు అనేటువంటి ఆయన గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడాడు బైబిల్ అనేటువంటి దాన్ని చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 24, దేవుడు ఆత్మ గనుక అన్నాడు. అంటే భక్తి పరుల గురించి చెప్తున్నాడు. మీరు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారు కదా, దేవుడు ఎవరు? ఆత్మ. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆత్మతో ఆరాధించాలి. రెండోది ఏంటంటే సత్యము. దేవుడు ఆత్మ కనుక మీరు ఆత్మ సంబంధంగా దేవుణ్ణి ఆలోచించండి. సెకండ్ పాయింట్ ఏంటి? సత్యము అంటే వాక్యము. వాక్యములో ఏది చెప్పబడిందో, వాక్యములో ఏది వ్రాయబడిందో ఆ వాక్యానుసారంగా మీరు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించండి అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఆత్మ, ఆయన్ని ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనే ఆరాధించాలి. మరి ఆత్మ, దేవుడు ఆత్మ అయినప్పుడు మరి మనిషి ఎవరు? వినండి, దేవుడు ఆత్మ అయినప్పుడు మరి మనిషి ఎవరు? ఆత్మకు సంబంధించిన సంగతులు ఎవరికి తెలుస్తాయి? ఆత్మకే తెలుస్తాయి. మనుషునికి సంబంధించిన సంగతులు ఏమంటాడంటే మనుషులకు తెలుస్తాయి. ఇప్పుడు కుక్క భాష కుక్క తెలుస్తుంది, పిల్లి భాష పిల్లికి తెలుస్తుంది, మన భాష మనకు తెలుస్తుంది, లేకపోతే హిందీ భాష హిందీ వాడికి తెలుస్తుంది, ఉర్దూ భాష ఉర్దూ వాడికి తెలుస్తుంది, ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ వాడికి తెలుస్తుంది అని మనం ఎలాగైతే అనుకుంటున్నామో, దేవుడు ఆత్మ అయినప్పుడు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ ఆత్మతో సత్యముతో ఆరాధించాలనుకున్నప్పుడు మరి ఈ భాష, ఆత్మ భాష అర్థం కావాలంటే ఎవరికి అర్థం అవుతుంది? ఎవరికి అర్థం అవుతుంది చెప్పండి? మనిషికి అర్థం కాదు. ఎవరికి అర్థం అవుతుంది? ఆత్మకే అర్థమవుతుంది. అందుకనే దేవుడు కూడా మనిషిని మనిషి అనలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఏమన్నాడు చెప్పండి? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అర్థమైందండి? ఇప్పుడు ఆత్మయే జీవింప చేయుచున్నది అంటే మనిషి ఎవరు? ఒకటి మట్టి నుంచి వచ్చిన దేహం అయితే మనిషిని బ్రతికించేది ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ ఎవరు? దేవునిలో నుంచి వచ్చిన వారు. ఇప్పుడు అర్థమైందండి? దేవుడు ఆత్మ, మనిషి కూడా ఆత్మే. కనుక దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అంటే లోక సంబంధమైన విషయాలను మీరు చొప్పించకండి. లోక సంబంధమైనటువంటి విషయాలను ఎంటర్ చేసి మానవ సంబంధమైన విషయాలన్నీ కూడా మీరు భక్తి అనేటువంటి దాంట్లోకి తీసుకురాకూడదు అని చెప్పడం కొరకు దేవుడు ఆత్మ. ఆ ఆత్మ కలిగినటువంటి దేవుని భాష, దేవుని భావము, దేవుని ఆలోచన నీకు అర్థం కావాలంటే నీలో కూడా నాలో కూడా దేవుడు ఏముంచాడు? ఆత్మనుంచాడు. కనుక ఆత్మతో మీరు ఏం చేయాలన్నాడంటే ఆలోచించండి, అప్పుడు మీకు నిజమైనటువంటి భక్తి ఏంటో అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాడు. కాబట్టి భక్తులు అనేటువంటి వాళ్ళు ఏంటంటే మీటింగ్ పెట్టిస్తే భక్తుడా, లేకపోతే అప్పుడప్పుడు చూడండి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక 10,000 రూపాయలు భగవంతుడు ఉండీలు వేసాడంటే ఎవరికనంటే అజ్ఞాత భక్తుడు. ఎవరైనా అజ్ఞాత భక్తుడు, పేరు చెప్పుకోకుండా ఏమీ చెప్పుకోకుండా ఉండీలో డబ్బు ఎత్తి ఎవరైపోయారు? భక్తుడు అయిపోయారా? అయిపోయాడు. అంటే మన భాషలో భోజనం పెట్టినోడు భక్తుడు, ఎవరినైనా ఆదుకున్నవాడు భక్తుడు, ఆనుకిచ్చినోడు భక్తుడు, ప్రార్థన చేయించుకున్నవాడు భక్తుడు, ప్రార్థన చేసినోడు ఇంకా పెద్ద భక్తుడు, బోధించేవాడు భక్తుడు, వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళు భక్తులు. అందరు భక్తులే కదా. ఈ అంతా భక్తులు అని అనుకుంటే మరి ఈ భక్తిలో ఎవరో భక్తి నిజమైనది? రాజుగారు చెప్పినట్టుగా మన భక్తికి ఆధారమైన విషయాలు ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి.
భక్తులుగా ఉన్న మనల్ని దేవుడు తన తన దగ్గర నిలబెట్టి, అంటే తన వాక్యం సత్యం ముందు నిలబెడితే ఆ సత్యమైన వాక్యంలో మనం పోగగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా, లేకపోతే తేలిపోతామా? ఇదిగో గ్రంథంలో రాయబడినటువంటి భక్తుడికి సంబంధించినటువంటి విషయాలు ఇవి, నిజమైనటువంటి భక్తుడికి ఉండవలసినటువంటి విషయాలు ఇవి. అవన్నీ కూడా నిరంతరము కూడా నీ ఆత్మలో ఉండి నేను ఏం చేస్తున్నాను, గుర్తు చేసుకుంటూనే వస్తున్నాను. మరి నువ్వు జరిగించినటువంటి భక్తి ఏంటి, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని ఏంటి అని ఒక్కసారి దేవుడు కనుక క్యాల్కులేషన్లోకి, లెక్కల్లోకి కనుక తీసుకుంటే మనం భక్తులుగా, నిజమైనటువంటి భక్తులుగా నిలబడతామో లేకపోతే గాలికి ఎగిరిపోయే పొట్టిలాగా నిలబడతామో అనేది మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి. అందుకే భక్తి గురించి బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనం ఒకసారి చూద్దాం. యాకోబు గారు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము, యాకోబు గారు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుంటే, యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో చూసుకుంటూ, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఒక పాయింట్ వచ్చింది ఇక్కడ. భక్తుడిని ఎవరైనా చెప్పుకుంటున్నారు అనుకోండి, భక్తుడిని ఎవరైనా చెప్పుకుంటే, భక్తుడిని చెప్పుకునేటువంటి వాడు ఎవడైనప్పటికీ కూడా ఏం చేయాలట, తన నోటికి కళ్ళెము పెట్టుకొనాలి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నోరు మూసుకోవాలి. అంటే నోరు మూసుకోకపోతే వాడు ఎవరు కాదట, భక్తుడు. ఇది ఎక్కడ లక్షణం అండి బాబు? మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నోరు ఆడించటమే వచ్చు, ఏం వస్తే అది మాట్లాడేయటమే వచ్చు, అంతే తప్ప ఆలోచించాం. కానీ మనమేమనుకుంటున్నాం, ఆరాధనకి వెళ్ళి పాటలు పాడి కానుకిచ్చి వాక్యం విని ఇవన్నీ చేస్తే భక్తి అని అనుకుంటుంటే, ఈయనంటున్నాడు సింపుల్ గా తీసుకొచ్చామంటున్నాడో తెలుసా, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే భక్తి గలవాడు అనుకునేవాడు నీవైనా నేనైనా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నోటికి కళ్ళెం అంటే నోటికి తాళం, మన భాషలో చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నోటికి తాళం వేయకపోతే అసలు ప్రపంచంలో జరిగే ప్రమాదాలు అన్నిటికీ కారణం ఏంటో తెలుసండి? మన మాటే. ప్రపంచంలో జరిగే అన్నిటికీ కారణం ఏంటో తెలుసండి? నాలుక, మన మాట. అందుకే నీ మాట జాగ్రత్త అని చెప్పడానికి, నువ్వు భక్తుడు అని అనుకుంటే నీ మాట ఎలా ఉండాలో తెలుసా? హద్దులు మీరకూడదు, నీ హద్దుల్లో నువ్వు ఉండి మాట్లాడాలి. కాబట్టి దానికి ఏం చేయాలి? నువ్వు కళ్ళెము అంటే దట్ మీన్స్ ఏంటంటే తాళం వేయాలి అనేటువంటి మాట ఇక్కడ చెప్పడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నామండి. ఏంటండి నా మాట అంటే, మనోళ్ళు పెద్దలు కూడా చెప్పారు కదా, నీ నోరు మంచిదైతే, సామెత ఏంటి, నీ నోరు మంచిదైతే నీ ఊరు మంచిది. అంటే ఊరు చెడ్డదైపోయింది అంటే దేన్ని బట్టి? ఊరు మంచిదే, ఈయన్ని బట్టి చెడ్డదైపోతుంటది. అంటే మన నోటిని ఎప్పుడు ఏం చేయాలి? అంతే కదా అండి. ఒక పిల్లలు స్కూల్ బస్సులో వెళుతుంటే ఇద్దరు పిల్లలు, చదువుకున్నటువంటి పిల్లలు ఇద్దరు కూడా సెల్ ఫోన్లో పబ్జీ ఆడుతున్నారు. సెల్ ఫోన్లో పబ్జీ ఆడుతుంటే ఆడికి మధ్యలో గొడవ వచ్చింది. సెల్ ఫోన్లో ఆడుకుంటున్నటువంటి వీళ్ళిద్దరికి గొడవ వచ్చి ఈడు ఏదో దెబ్బేసుకుని కొట్టుకున్నారు. ఇది ఎక్కడికి వెళ్ళింది? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. తల్లిదండ్రుల గొడవ ఎక్కడికి వచ్చింది? ఊర్లో పంచాయతీకి వచ్చింది. ఊర్లో పంచాయతీకి ఎంతకు వచ్చింది? మొత్తం ఆ మండలం అంతా, నీ ఆడి కులం ఏంటి, మన కులం ఏంటి, వాళ్ళెవరు మనం ఎవరు, మొత్తం ఊరు తగిలి పెట్టేసుకున్నారు. తెలుసండి, కథ చెప్పట్లేదు, స్కిప్ ఉంటే చూపించేవాడిని. ఎందుకు? ఇద్దరు పిల్లలు అమాయకులనే చెప్పుకోవాలి కదా. వాళ్ళు ఆడిన ఆటకి ఇద్దరు కొట్టుకుంటే ఆ గొడవ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తే, తల్లిదండ్రులు గ్రామంలోకి తీసుకెళ్తే, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతవరకు తీసుకెళ్ళారంటే ఏంటంటే దేనివల్ల వచ్చింది ఇది? దేనివల్ల? మాట, నోటి మాట. ఒక్కసారి సైలెంట్ అని అనుకుంటే ఆ పిల్లడే ఎదో గొడవ చేయకుండా ఆమె అనుకున్నా, అవతల తల్లిదండ్రులు అనుకున్నా, యువతల తల్లిదండ్రులు అనుకున్నా అక్కడతో అయిపోయేది. కానీ ఎంతవరకు వచ్చిందంటే ఊరు తగలడే వరకు. మనకి ఈరోజు కూడా ఫ్యామిలీలో కూడా ఎక్కువ గొడవలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారండి? మాటేనండి. అప్పుడు ఏదో సీరియస్గా వస్తాం, వంట చేస్తుంటుంది, నూనె అయిపోయిందంటే తీసుకురండి, ఈడప్పుడే వస్తాడు, అప్పుడైపోయిందా మొన్న తెచ్చాను కదా అంటాడు.
అయిపోయిందండి ఆనందం. నేను తాగేస్తున్నాను అనుకుంటున్నావా అంటది అంతే. ఆహా చూసారు ఎక్కడికి వచ్చిందో, నేను తాగేస్తున్నాను అనుకుంటున్నావా అన్నది. మరి తాగకపోతే ఏం చేస్తున్నావు అంటాడు. ఇంకా అక్కడి నుంచి ఏంటి తెలుసా, ఇంక అక్కడి నుంచి ఏంటి అనట్లయితే ఈసారికి తెస్తాను, ఇంకెప్పుడు నాకు ఎలాంటి పనులు చెప్పవు, నోరు మూసుకుని అంట. అంతే, నువ్వు నోరు మూసుకోమన్నావు కదా, ఇంక నేను మాట్లాడిన అటు తిరిగి పడుకుంటావు, ఇటు తిరిగి పడుకుంటావు. ఇంకెక్కడి నుంచి సైలెంట్ వార్ స్టార్ట్ అవుతుంది. ఏం చూసినా గోడ చూసి చెప్తుంది, ఈడేమో అవతల గోడ చూసి చెప్తాడు. ఏంటండి ఎక్కడి నుంచి అంటే అప్పుడు అంటది మళ్ళీ రైస్ అయిపోయినాయి అంటది. గోడకు చూసి, ఈడితో కాదు. ఈడేమంటాడు తెలుసా, ఈడు గోడకు చూస్తాడు, ఈడికి ఇంకా ఏ గోక్కు కదా, ఈడు గోడకు చూసి ఆ డబ్బు జేబులో డబ్బులనే వెళ్ళి తీసుకుని చావు అంటాడు. అప్పుడు అంటది, అంటే నేను చచ్చిపోతే ఇంకో దాన్ని తెచ్చుకుందామనా, ఏంటి మాటలండి అంటే. అప్పుడు ఫోన్ నోరు మూసుకుని ఊరుకుంటాడా, పక్క నుంచి ముసుగుసులు అవుతాడు. ఆహా, అంటే నేను చచ్చిపోతే ఎవరితో వస్తుందనే కదా, అంటే నీకు నేనే భారంగా ఉన్నాను కదా. ఫ్యాన్ ఎక్కడ ఉంది, ఊరు ఎక్కడ ఉంది, గ్యాస్ ఎక్కడ ఉంది, చూడండి పరుగులు పరుగులు పరుగులు, అంతే. అయిపోయిందండి. చాలానండి ఇవన్నీ చిన్న చిన్న వాటికండి. మనం చెప్పాను కదా, అక్కడ మన పాసిల్పూడి రేవులో వాళ్ళ భార్య తల్లి ఇద్దరు తిట్టేసుకుంటున్నారు. నోరే ఆవిడ 2 అంటండి, 4 అంటున్నాడు. ఈడేమో తల్లిని ఊరుకోమంటాడు అనుకో, వాముడి సైడ్ కొత్తవా అని ఈవిడ అంటుంది. నువ్వు ఊరుకో అంటాడు అనుకో భార్య అని, ఆవిడ వస్తుంది. ఏం చేయలేదు తెలియక పరిగెట్టుకుంటూ వచ్చి బండి ఆపి గోదావరిలో ఉరికాడండి. వరికి వరద టైము. ఇంతకాలం ఇద్దరు తిట్టుకుంటుంటే వీడు కంట్రోల్ చేయలేక ఏం చేశాడు. ఎందుకు చెప్పండి ఇదంతాని, దేనివల్ల జరుగుతుంది చెప్పండి. ప్రపంచ వినాశనం అండి దీని అంతా అక్కడ కూడా. ఎందుకంటే నాలుక ఎక్కడ లేవు చెప్పండి, ఎక్కడ ఉండవు చెప్పండి. అందుకని కోపపడు కానీ ఏం చేయొద్దన్నాడు, పాపం చేయకడి. కోపం వచ్చిందా తగ్గించుకో, అంతేగాని మనకు తగ్గేదేలే అంటే ఎలా కుదురుతుంది. తగ్గేదేలే అంటే పోతావు నరకానికి. మందా ఎందుకు నిన్ను తగ్గకుండా చేస్తాడాడు ఎవరు, సాతాను గడాడు. తగ్గకుండా చేసే తగ్గమని చెప్పేది బైబిల్. భార్యాభర్తలు మీరు ఇద్దరు తగ్గండి. భర్త రారా మీ భార్యలను ప్రేమించండి అంటే అర్థమైంది. ప్రేమించేవాడు కోపపడ్డు, సిరాకపడ్డు, అసహ్యపడ్డని. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉంటుంటే అర్థమేంటి, ఈవిడ తిరగేది ఈవిడ దెబ్బలాటకెళ్తాని అర్థం. ఈ 2 లేకోకుండా ఆడు ఏం చేస్తాడు తెలిసి, ఇద్దరిని రెచ్చగొట్టేవాడు ఎవడనుకుంటున్నారు, మధ్యన ఉన్నాడు మన సోదరుడాడు, అంతే కదా. అసలు సోదరుడు ఎవడు, సాతాను గాడు. ఆడేం చేస్తాడు 24/7 వర్కర్. మనం సండే వర్కరు, లేకపోతే మండే వర్కరు, లేకపోతే 2 రోజుల వారానికి మంది. ఆడు 24/7 అంటే అబ్బో, ఆడు నిరంతరం ఎప్పుడు ఎవరిని మింగుతున్నా, ఎవరిని వాళ్ళు వేసుకుంటానా. ఈవిడ ఎలా ఉందా, ఈవిడ ఎలా భక్తులు ఎలాగ స్త్రీలు ప్రసంగం చేస్తుంది కదా, ఒకసారి కొడదామా, ఇలా ఆయన మీదకి రెచ్చగొడదామా, ఏం చేస్తామో. ఈడు పెద్ద భక్తులాగా స్టేజ్ ఎక్కేస్తున్నాడు, ఎరగొట్టేస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, ఏంటో ఒకసారి ఏంటి రెచ్చగొడదామా. అప్పుడు మన లోపం ఉన్నదంతా బయటికి దడా 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 వచ్చేస్తుంటదండి. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు ఇదంతా. అందుకని ఏమన్నాడంటే, భక్తి అంటే ఏమన్నాడంటే ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడో చూడండి. నిజమైన ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి ఏటట వ్యర్థమే అని చెప్పాడు ఇక్కడ. అంటే భక్తి అనేటువంటి దానికి కారణం ఏంటంటే నోటిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత. మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదండి, అవునా కదా. నేను ఎక్కువ మాట్లాడతాను, ఎవరు పిల్లలు చెప్పారు సార్ మీరు మంచిదనం ఎందుకో తెలుసా సార్, మీ మనసులో ఉన్నది అంతా చెప్పేస్తారు సార్, మళ్ళీ తర్వాత వచ్చేలా అంటే నిజమేనంటే నిజమే. నాకు ఏముండదు, అప్పుడు ఏదనుకుంటాను అదే, తర్వాత ఏమనుకుంటే ఏమనుకోను, మళ్ళీ తర్వాత ఏం పట్టించుకోను దాన్ని. కానీ ఏంటంటే ఇలా మాట్లాడటం కూడా ప్రమాదమే, బ్రేక్లు ఇయ్యాలి, నిజమే. అందుకనే ఊరుకోకుండా మాట్లాడేటువంటి వాడు ఊరంతా కాల్చాడని, అదే కదా. ఊరకుండా మాట్లాడేవాడు ఏం చేస్తాడు, ఊరంతా తగలాడతాడు చూడండి. కాబట్టి మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అంటున్నాం. ఇదంతా ఏంటనుకుంటున్నారు. అందుకే కింద వచ్చిన ఏం చెప్పాడు చూడండి ఇక్కడ, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమో నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, వారి ఇబ్బందులు పరామర్శించటం, ఏ లోక మాల్యం తనకు అంటకుండా చూసుకునేటయు. తండ్రి అయిన దేవుని ఎదుట ఏంటి, పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను. చూస్తున్నామా, దిక్కులేని పిల్లల్ని చూస్తున్నామా, విధవరాన్ని చూస్తున్నామా. అంటే దిక్కులేని పిల్లల్ని మనం చూడడం కాదు, విధవరాండ్రను మనం చూడడం కాదు. బయట భక్తులు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఏం చేశారు, అనాథ శరణాలు పెట్టారు, తర్వాత ఏంటంటే ఆర్ఫన్ హోమ్స్ అని పిల్లల్ని పెట్టారు. వాళ్ళ మనకంటే కూడా గొప్ప భక్తిని చేస్తున్నారు, వాళ్ళ భక్తులే కదా. మరి దేవుడు చెప్పింది ఈ భక్త అంటే, నా ఉద్దేశం మీరు అనాథలను చూడొద్దు, లేకపోతే దిక్కులేని పిల్లలను చూడొద్దు అని కాదండి.
వాళ్ళను చూడటంతో పాటు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇహలోక మాలిన్యమును తనకంటకుండా చూచుకోవాలి. ఇది నిజమైన భక్తి. ఏంటంటే ఇప్పుడు మొదటిది మన నాలుకకు కళ్ళెం వేయాలి. అంటే ఏది మట్టు కదా మాట్లాడకూడదు, ఏది మట్టు కదా మనం చెప్పకూడదు. చెప్పవలసింది మాట్లాడవలసింది ఆచితూచి మనం ఒకటికి ఏమంటాడో తెలుసా, మాట్లాడే ముందంట 1000 సార్లు ఆలోచించాలంట. 1000 సార్లు ఆలోచించి అప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే పెద్దలు ఏం చెప్పారంటే కాలు జారిపోతే తీసుకొచ్చండి, కానీ మాట జారిపోతే ఎందుకని ఒరే సారీరా తప్పు అయిపోయింది అని అన్న ఆడి మనసులో అలాగే పెట్టుకుని ఉంటాడు. ఆడే ఇప్పటికీ బోధం. నువ్వెంత క్షమాపణ చెప్పి మర్చిపోతారు అనుకుంటున్నారా మనుషులు నువ్వు ఎంత ఏమనుకున్నా అయిపోయిందని అన్న అప్పుడు ఇలాగ అన్నాడు కదా, అదే గుర్తుండిపోద్ది. అందుకే మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో అంటే మనిషిని సహనాన్ని కోల్పోయింపజేసేది ఏంటంటే మన కోపం, మన ఆవేశం, మన బాధ, ఇవన్నీ కూడా. అందుకే మీరు నిజమైనటువంటి భక్తులు కావాలి అనుకుంటే వాక్యం నేర్చుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మీలో ఒకటి లోపం ఉందని ఈ దినాన అన్నారు. దేవుడు మనకి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే మీ నాలుకని ఏం చేయండి అంటే భద్రం. అంటే గుర్రం ఎట్టుదమట వెళ్ళిపోకుండా ఏం చేస్తారు, దానికి కళ్ళెం వేసి లాగుతుంటారు. వాడు ఎటువైపు వెళ్ళిపోకుండా దానికి ఏం చేస్తారు, అదే చెప్పాడు. గుర్రాన్ని కంట్రోల్ చేయటానికి కళ్ళెమును, ఓడలను కంట్రోల్ చేయటానికి ఏముంటుందట చొక్కానియు, అంతే కదా. చొక్కాని, కారును కంట్రోల్ చేయడానికి స్టీరింగు, ప్రతిదానికి ఉంటుంది కదా కంట్రోలింగ్. మరి మనం దీన్ని మన జీవితాన్ని, మన భక్తిని కంట్రోల్ చేయడానికి ఏం వాడాలంటున్నాడంటే నాలుకను. కనుక నాలుక ఈరోజు మన అన్ని రుచులు దేనికి అనుకుంటున్నారండి? మంత్రి సత్యనారాయణ గారు అంటారు, ఉప్పే సమస్త కీడులకు ముప్పు. ఎందుకు? అది లేకపోతే రుచించదు, ఎవడో తినడం తెలుసా. ఏదైనా బాగుండాలి, టేస్ట్ ఉండాలంటే ఏమేయాలి? ఉప్పు వేస్తేనే టేస్ట్ వస్తుంది. అందుకని ఉప్పేసి అన్ని చూడని ఎందుకంటే ఉప్పు వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్ ఉండటం వల్ల ఏం చేస్తాం, మనం తినేసిన తర్వాత ఒబేసిటీ వచ్చింది, తర్వాత ఆయాసం వచ్చింది, తర్వాత షుగర్ వచ్చింది, తర్వాత బీపీ వచ్చింది. ఎందుకని? కంట్రోలింగ్. ఇంతకీ ఏం చేసింది ఇదంతానే? నాలుక. రుచిని కోరుకున్నది ఎవరు అనుకుంటున్నారు? నాలుక. అందుకే అన్ని రుచులు, ఉప్పు, కారం, పులుపు, ఈ రుచులన్నీ దేనికి? నాలుకే కదండి. బెత్తెడు నాలుకే కదా. ఎంత ఉండదు అది? ఎంత ఉండదు చెప్పండి? బెత్తెడు. అవునా కదా? ఇంటికి వెళ్ళి ఒకసారి ఇలా చూసి కొలుసుకోండి, ఎప్పుడు ఏం చూపించకండి, భయపడతారు జనం. బెత్తెడు ఉంటుందో లేదో ఇంటికి వెళ్ళి కొలండి ఒకసారి ఆగానే చూసి. అంతే కదా. మన వ్యక్తి ఏంటంటే చాలా తక్కువగా ఉంటుందండి. అద్దం ముందు నిలబడేటప్పుడు అరగంట నిలబడతాడు, ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ప్రభు ఆమెన్ అంటాడు. అంతే కదా. మా తమ్ముడు కొన్ని కూడా సారీ అయితేనంటే కొంచెం ఎక్కువ చేయాలంటే ప్రార్థన, ఎందుకంటే మన తినడానికి ఇష్టపడదో పాపం రాకుండా. చికెన్ అనుకో, తండ్రి మా అన్నిటికి ఆహారం ఇచ్చావు, మాకు ఇచ్చావు, ఆమెనని తినేస్తే చాలంట. అంటే ఏంటిది? అంటే ఏది కూడా మనకి ఎలా ఉంటుందంటే భక్తి విషయంలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటామంటే భక్తులు అని అనుకుంటాం. ఈరోజు చూడండి, వాక్యానికి విలువనిస్తున్నామా, మనుషులకు విలువనిస్తామంటే చాలా మంది ఏమనుకుంటారు, తన ఫాలోవర్, తనకి ఇష్టమైన వాడు ఉన్నాడు అనుకోండి, ముందు వచ్చేస్తాడు, అందరిని వచ్చేయమంటాడు, అవన్నీ చేసేయమంటాడు, మొత్తం అంతా. నాకు ఇష్టం లేదనుకోండి, ఆయన ఎప్పుడో వచ్చాడంటే అర్థం ఏంటంటే వాక్యములో కూడా ఇలాంటి పరిస్థితి ఉందంటే వాక్యానికి గౌరవం ఇవ్వడం. వ్యక్తులకు గౌరవం ఇచ్చేవాళ్ళు వాక్యానికి గౌరవం ఇవ్వకపోతే భక్తి అన్నాడంటే కాదు. అందుకే రుచి గురించి ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నాడంటే నిజమైన భక్తి ఏం కోరుకుంటుందో తెలుసా? వాక్యాన్ని కోరుకుంటది. ఆ వాక్యం ఎప్పుడు ఉండాలి? అందుకని దేవుని సన్నిధిలో ప్రారంభం నుంచి ఒక దావీదులో భక్తి ఉంది, లేకపోయినట్లయితే ఒక సంసోన్లో భక్తి ఉంది, లేకపోతే ఒక సొలొమోను గారిలో భక్తి ఉంది. కానీ భక్తి ఉన్న ఈ భక్తిని వెనక లాగడానికి దుష్టుడు ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు. మంచి భక్తిపరుడు దావీదు, కానీ దావీదు కూడా వాళ్ళేసి లాగేసి. మంచి భక్తుడు సంసోను, అలాంటి మంచి భక్తులను కూడా ఎక్కడో చిన్న లింకెట్ లాగేశాడు. సొలొమోను చాలా జ్ఞానవంతుడు, గొప్పవాడా? అంత గొప్పవాడు, అంత జ్ఞానవంతుడిని కూడా ఏం చేశాడంటే అర్థం ఏంటంటే మనల్ని భక్తిలో ఏ విషయంలో నువ్వు ఎక్కువ భక్తిలో ఉన్నావో ఆ విషయాన్ని నుంచి ఆడు ఏదో క్షణాన్ని నీకు తప్పించడానికి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? అందుకే చెప్పాను 24/7 వాడు మన విన్నంటే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, ఆడెప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అందుకనే దీని నుంచి కాపాడబట్టం కొరకు చెప్పేటప్పుడు అన్నాడు రుచులు. అందుకని అన్ని రుచులు మనం దేనికి పెడతాం? మనం
షడ్రుచులు అన్నాం కదా, షడ్రుచులు కంటే ఇంకా ఎక్కువ షడ్రుచులు, అన్ని రుచులు నాలుగు పెడతాం. అన్ని రుచులెట్టి తర్వాత ఈ నాలుకని కనుక మనం కంట్రోల్ చేయలేదనుకోండి, నరకాన్ని మనకు రుచి చూపిస్తుంది అది. అవునా? నరకానికి రుచి చూపించేదేంటి? నరకాన్ని కదా ప్రకృతి చక్రానికే చిచ్చి పెడుతుందంట అది ఏకంగా. అదే అక్కపత్రికలు ఏమంటాడు తెలుసా? నాలుక చిన్న అవయవమైనను ప్రకృతి చక్రానికి అంటే మొత్తం యావత్ ప్రపంచాన్ని మండించే శక్తి దేనికి ఉందనుకుంటున్నారు అంటాడు. అప్పుడప్పుడు ఇప్పుడేరా అలా ఆవిడికి వాళ్ళిద్దరికి పొల్లేసి వచ్చాను అడ్డు పొల్ల మండుతుంది. వేస్తారు వాళ్ళ అత్తకేని కోడలకేని పెద్ద భక్తి పరులు అనుకోండి, వేసాను చూడు మంట అక్కడ పెట్టాను అంటే అర్థం ఏంటి? ఇదేనా? అందుకని దయచేసి అన్న ఎవరి మాట వెనకండి, మీరు అర్థం చేసుకోండి. మనం మంచిగా నువ్వు కోడలు అత్తగారు మంచిగా బ్రతుకుతున్నారు అనుకోండి, సమాజానికి ఇష్టం లేకపోవడం కాదు, దుష్టుడికి ఇష్టం ఉండదు. ఒక భార్య భర్త తన పిల్లలు మంచిగా హ్యాపీగా ఎప్పుడు దైవ సన్నిధికి వెళ్ళిపోయి పాటలు పాడుతూ వాక్యం వింటూ దైవ సేవలు చేస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళ మీద కన్ను ఎవరికి పడుతుంది? సాతానికి పడుతుంది. అప్పుడు ఎవరినో ఒకరిని రెచ్చగొడతాడు. అందులో నుంచి మనోడా బయటోడా ఎవడనేది తెలీదు. అప్పుడు మన భక్తిని వాడు పాడు చేయడానికి ఎప్పుడు చూస్తాడు. అందుకే నిజమైన భక్తి ఏది అంటే కేవలము దిక్కులేని పిల్లల్ని ఆదరించడం, అనాథలను ఆదరించడం అనేటువంటిదే కాదు, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తను చూచుకున్నట్టే కదా నిజమైనటువంటి భక్తి అన్నాడు. కనుక ఈ నిజమైనటువంటి ఈ భక్తిలో మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇంతవరకు సోమరాజు గారు చెప్పినట్లుగా మన భక్తి యథార్థమైనటువంటిది ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయంలో ఏం ఉంచుకోవాలంటే వాక్యం ఉంచుకోవాలి. మనల్ని కంట్రోల్ చేసేది ఎవరు? నీ భార్యను కంట్రోల్ చేసేది నువ్వు కాదు అనుకుంటావు, నువ్వేని ఏం కాదు. లేకపోతే నీ భర్తను కంట్రోల్ చేసేది నువ్వు అనుకుంటావు కాదు. ఎవరు కంట్రోల్ చేయగలరంటే దేవుని మాటలు, దేవుని వాక్యమే కంట్రోల్ చేయగలరు. కనుక మనమంతా కూడా ఎవరు మాటలు, ఎవరు ఆలోచన అనేటువంటి దాన్ని మనలో ఉంచుకోవాలని చెప్తున్నాడంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ముందు 4వ అధ్యాయం 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు అంటున్నాడు. ఆయన దృష్టికి అంటే దేవుని దృష్టికి కనబడని స్పష్టము అంటే సృష్టించినటువంటిది ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది అంటున్నాడు. అంటే సమస్తాన్ని చూస్తున్నవాడు ఎవరు? మనోళ్ళు పాట పాడారు, చూస్తున్నాడయ్యా నిన్ను చూస్తూనే ఉన్నాడు, నిరంతరము చూస్తూనే ఉన్నాడు. అదే కదా మన పాటలో కూడా ఏంటన్నట్లయితే నువ్వు నీ సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే దేవుని కుమారుడుగా రాజుగా ఉన్నటువంటి నేను నిరంతరం ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. అందుకని నిరంతరము చూస్తున్నాడు నిన్నాడు. ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. అలాగే దుష్టుడు చూస్తున్నాడు. దుష్టుడు నిరంతరం చూస్తున్నాడు, దేవుడు కూడా నిరంతరం నీ వైపు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎవరి మాటల్లో నడుస్తున్నావు అనేటువంటిది. అందుకే ఇక్కడ ఏమన్నాడు అనేటువంటిది అని చూస్తే 12వ వచనంలో, కాబట్టి దేవుడు నిన్ను ఎప్పుడు చూస్తుంటే ఆ దేవుని మాటలు నీలో ఉండాలి అంటే నువ్వేం చేయాలో చెప్తున్నాడు. ఏంటన్నాడు అన్నట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఎక్కడి వరకు వెళుతుందట? అది అంటే వాక్యం హృదయంలోకి వెళ్ళకపోతే మన తలంపులు మారవు, మన బ్రతుకు మారదు. అంతే కదా. ఎక్స్రే తీసామనుకోండి ఎక్కడి వరకు వెళ్తుంది? దుమ్మును చూపించడం బోన్ను మాత్రమే చూపిస్తుంది. అంతే కదా. మాంసాన్ని చీల్చుకుని వెళ్తాను అంతవరకునే, అంతకు మించి వెళ్ళదు. మందా లేకపోతే స్కానింగ్ తీసుకుని వెళ్ళి అనుకోండి లోపల ఉన్నటువంటి బాడీనే చూపిస్తుంది, అంతకు మించి అది వెళ్ళదు. కానీ వాక్యము ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే కీళ్లను మూలుగును కీళ్ళ ఆత్మ అన్నాడు. చూడండి మళ్ళీ అక్కడ ఏం ప్రార్థన ఏమి చెప్పాడంటే ప్రాణాత్మలను చూసారా, ప్రాణాన్ని ఆత్మను కూడా చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటో తెలుసా?
వాక్యము అంటే వాక్యము నీ హృదయంలోకి వెళితే నువ్వేం చేయాలి? ఇప్పుడు మార్చుకోవాలి. అంతేగాని ఆయన నా గురించి ఎప్పుడన్నా అనుకో నీ బ్రతుకు మారుతుందా? నా బ్రతుకు మారుతుందా? అంటే కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు నీ హృదయంలోకి వెళ్ళింది ఏంటి? నా మాటలా, నీ మాటలా, ఎవరి మాటలు? వాక్యం అండి. ఏమంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? మొత్తెడతాం, అంతేనా? మొత్తెట్టకపోతే ఏమవుతుంది? మొత్తెక్కలేదు అనుకోండి, బాధ అంతా తెలిసిపోతుంది కాబట్టి ఆపరేషన్ చేయలేడు. అంటే ఆపరేషన్ చేయాలంటే మొత్తం లోపలికి వెళ్ళాలి, అప్పుడు సైలెంట్గా పడుకుంటాడు, అవును కదా? అలాగే మనకు భక్తి లోపలికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు వాక్యాన్ని ఎలా వినాలి? మంచి హృదయంతో వినాలి, మంచి మనసుతో వినాలి, మంచి ఆలోచనతో మనం వినాలి. ఏ దినాన్న మనం ప్రార్థన చేసుకుని, తండ్రి నేను దేవుని నీ సన్నిధికి వస్తున్నాను, ఈరోజు వాక్యం ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు ప్రభువా అని ఒకసారి నువ్వు హృదయం తెలిసి నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు హృదయం తెలిసి నువ్వు ప్రార్థన చేయడానికి అప్పుడప్పుడు కూడా చాలా మంది వాక్యానికి ముందు ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారో తెలుసా? వినగలిగే హృదయమును, గ్రహించగలిగేటువంటి మనస్సును వీళ్ళకి అనుగ్రహించి. ఇదే వచ్చింది ఎందుకు వచ్చారు? మరి వచ్చింది వినటానికే కదా. అయినా దానికి వినగలిగే హృదయమును, గ్రహించగలిగే మనసుని ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అనమాట. అందుకే చాలా మంది వింటున్నారు, ఈ పక్క నుంచి విని ఈ పక్క నుంచి వెళ్ళిపోతాడు. యేసుప్రభు కూడా అదే అన్నాడు, చెవి గలవాడు వినును కాకుండా చెవులు లేనోడు ఎవడైనా ఉన్నాడు ఏంటి? ఆ చెవి లేనోడు ఏమి వింటాడు? ఇంకా చెవి ఉంటేనే వింటాడు. చెవి గలవాడు వినును కాకంటే అర్థం ఏంటి? చెవులు శాటల్లాగా ఉన్నాయి, కానీ అందులోకి ఒక్క మాట కూడా నువ్వు వెళ్ళనివ్వట్లేదు. ఎలా? అందుకని జాగ్రత్త అంటే నిజమైన భక్తి అంటే మనం ఏవేవో అనుకున్నాం, ఏవేవో నేర్చుకున్నాం అనుకున్నాం, కానీ ఎంత సింపుల్గా చెప్పాడంటే నీ నాలుక నువ్వేం చేయాలో తెలుసా? కళ్ళెము వేసి కాపాడుకో అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇది చిన్నదే కానీ ప్రపంచాన్ని చిచ్చుపెడుతుంది కనుక దీన్ని ఎలా భద్రం చేశాడో తెలుసా? అగ్ని అనేటువంటి దాన్ని. మన నాలుక పైనంతా నీళ్ళే ఉంటుంది, కింద అంతా ఏముంటుంది? నాలుగు కింద లాలాజలం అది నిత్యం ఊరుతూనే ఉంటుంది. ఎందుకు? అది కూల్చేటకే, దేవుడు కూడా దాన్ని ఆ చల్లని పదార్థంలోనే ఉంచాడు. అది బెత్తిడైనా కానీ అంతే కదా. అది కూల్ అవుతున్నప్పుడు కూడా అదిరిపడుతుంటుంది అన్నాడు. అది అదిరిపడుతున్నటువంటి విషయం అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా దాని విషయంలో, నాలుక విషయంలో మనం ఏమన్నాడంటే జాగ్రత్త అంటే కొన్ని మందులు చూడండి, మన మెడిసిన్ షాప్కి వెళ్ళేటప్పుడు కూల్కినే డార్క్ ప్లేస్ అంటాడు. ఇన్సులిన్ ఇంజెక్షన్ అడిగిన వెంటనే ఎక్కడ చేస్తాడు? ఫ్రిడ్జ్లోనే తీసుకొస్తాడు. అలా కాకుండా పారాసెటమాల్లో లేకపోతే ఏదో టాబ్లెట్ ఇమ్మని అనుకో, టెల్వాస్ ఏమి తక్కువ తీసిస్తాడు పైనుంచి. ఎందుకని? అది లోపల ఉంటేనే షేప్, బయట ఉంటే. అందుకని నాలుగు లోపల ఉంటేనే షేప్. చెవులు రెండు ఇచ్చాడు, నాలుగులు రెండు ఇవ్వలేదు. అబ్బా బాబు రెండు ఇచ్చాడు, ఇంకెంత ప్రమాదం ఉన్నావు. రెండు చేతులు ఇచ్చాడు, రెండు కాళ్ళు ఇచ్చాడు, నాలుక ఆయనకి తెలుసు ఆల్రెడీ. ఇచ్చినోడికి తెలుసు కాబట్టి ఒరే ఈ రుచులన్నీ పెట్టారు. అన్ని రుచులు ఇచ్చినా సరిపోకే కదా. నవ్వమ్మ గారు ఆ పండ్లు ఏముందో చూద్దాం అనుకుంది, ఎందుకెళ్ళింది? ఇన్ని రుచులు ఇచ్చినా సరిపోవట్లేదా? మనిషి జీవితంలో కూడా తృప్తి లేని జీవితం అండి. అందుకే ఏం చెప్పాడు అన్నట్లయితే, ఇది బాగుపడాలి అంటే ఏం బాగుపడుతుంది? మనల్ని ఏం బాగు చేస్తుంది? వాక్యము మాత్రమే మనలను బాగు చేస్తుంది. కాబట్టి వాక్యము అనేది కేళ్ళ ఆత్మను, మూలుగును విభజించినంత మట్టుకు వెళ్ళిపోతుంది. కనుక మరి హృదయాన్ని పరిశోధించేది దేవుడు. హృదయాన్ని మనం పై వేషాన్ని మనం చూస్తాం, కానీ హృదయాన్ని చూస్తున్నటువంటి వాడు దేవుడు. కనుక ఆయన చెప్పినటువంటి విధంగా మనం కూడా ముందుగానే ఆలోచించాలి. అందుకే ఈ చెడ్డంతా మన హృదయంలోకి రాకూడదంటే ఏంటన్నట్లయితే, మన హృదయంలో ముందుగా రాజుగారు చెప్పారు, అదే విషయం చెప్పారు. ఇప్పుడు మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, ఈ చెడ్డ అనేటువంటిది వెళ్ళడానికి అవకాశం ఉండదు. వాక్యం లేదనుకోండి, ఏమవుతుంది? ఇవన్నీ దూరిపోతాయి. అన్ని వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే వాక్యం లేక. వాక్యమే ఉందనుకోండి, దీనికి అవకాశం. అండ్ ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేయించుకున్నాం అనుకోండి, ఇప్పుడు హెపటైటిస్ బి అంటే ఒక రోగ నిరోధక శక్తి. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనకి అంటూ వ్యాధి, దానికి సంబంధించిన వ్యాధి అటాక్ అవ్వటానికి అవకాశం ఉండదు. ఎందుకు? లోపల దానికి సంబంధించిన యాంటీబయాటిక్ పనిచేస్తుంది. ఇప్పుడు మనకు తెగిన వెంటనే ఏం చేస్తాం అన్నట్లయితే టీటీ చేయించుకోరా అంటే ధనుర్వాతం రాకుండా వ్యాక్సిన్ వేయించుకున్నాం. ఇప్పుడు చేయించుకున్నాం కాబట్టి ఏమంటున్నాం? మళ్ళీ నీకు ఏదైనా తగిన 6 నెలల వరకు మందు పవర్ అలాగే పనిచేస్తుంది, నీకేం అక్కర్లేదు అంటాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే చేయడు. అంటే అది ఆ వ్యాధి రాకోకుండా లోపల ఉన్నటువంటి మెడిసిన్ ఏం చేస్తుంది? పనిచేస్తుంది, ఆ వ్యాక్సిన్. అలాగే వాక్యం అనేదాన్ని హృదయంలో. అందుకే ప్రతి దినాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమన్నాడంటే
వాక్యము. భక్తుడు దావీదు గారు అంటారు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 31 వచ్చినటువంటి వారి దేవుని ధర్మశాస్త్రము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 31 వచనం, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు. చూసావా, మన అడుగులు ఏమవ్వట జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? హృదయములో మనం అడుగులు జారటం అంటే అర్థం ఏంటి? మరి తప్పుడు అడుగులు వేయకంట మనం. అప్పుడు తప్పుడు అడుగులు వేయటం అర్థం ఏంటి? తప్పుడు దారులు నడవకని అర్థం. మందా మన అడుగులు జారం అంటే తప్పుడు అడుగులు, తప్పుడు పద్ధతుల్లోకి మనం వెళ్లకుండా ఉండాలంటే అంటున్నాడు దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాక్యము. వాక్యము వారి హృదయంలో ఉంటే అప్పుడు మన అడుగులు ఏమవ్వట జారం. మరి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలంటే ఏం చేయాలి? విజయ్ కుమార్ గారు ఏం చేయాలి సార్? మాట్లాడట్లేదు. ఏం చేయాలమ్మా? దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం నిరంతరము చదవాలి, నిరంతరము వినాలి, నిరంతరము పాడాలి, నిరంతరం ఎప్పుడు అప్పుడప్పుడు కాదు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు అని పాడతాం, కానీ మన భాషలో చెప్పుకోవాలంటే దేవుని స్తుతించుడి అప్పుడప్పుడు, అంతే కదా. ఎల్లప్పుడు మాత్రం కాదు. అంతా నా యేసుకే కాదు, కొంతేనా యేసుకే, అవునే కదా. 10% అంతే తప్ప మిగిలిందేమో కదా. పాట పాడేటప్పుడు మాత్రం బాగుందని అంతానా యేసుకే, అంతానా దేవునికే. అబ్బబ్బా, పాటలతో దేవుడిని పొగేస్తున్నాం, కానీ మనసులో మాత్రం దేవునికి ఎంత చోటు ఇచ్చామో మీరు ఆలోచించండి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్ల, హృదయములో మనం ఏముంచుకోవాలో తెలుసా? వాక్యం. ఆ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఆడు ఎత్తుకుపోవటానికి ఎప్పుడు 24/7 అన్నా కదా, నిరంతరం వాడు చూస్తూనే ఉంటాడు. ఆ వాక్యం ఫలించిందా? 30 60 100. అబ్బబ్బో, గొప్ప పండితుడు అయిపోయి ఇంకాడే ఎప్పుడు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా ఒక రతనరాజు గారు నిలబడినట్టుగా నేను నిలబడిపోతాను దేవుని కోసం అంటాడు. కాబట్టి వేరు తన్నుకోకూడదు. వేరు తన్నిందా వాడు నిలబడిపోయాడా మొత్తం ఏదైనా విడిచిపెట్టేస్తాడు, ఆయన్ని మాత్రం విడిచిపెట్టాడు. ఎందుకంటే విలువ ఆయనకి తెలిసిపోయింది కాబట్టి అనుకో. అందుకే అది పాతుకోకుండానే, అది బలపడకుండానే నీకు మిడిమిత జ్ఞానం కొద్దిగా వచ్చినప్పుడే నిన్ను పక్కకు లాగేయడానికి వాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఎంత విన్నామనేది కాదు, ఎన్ని రోజులు విన్నామనేది కూడా కాదు, అసలు మన హృదయంలో ఎంతవరకు ఫలించింది అనేది మనం. అందుకనే ఉంటాడంటే, దేవా ప్రభువా నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు అంటున్నాడు. అంటే మన హృదయంలో ఏముండాలి? ధర్మశాస్త్రం, వాక్యం ఉండాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో చెప్తాడు చూడండి. అందుకనే హృదయంలో ఉండాలంటే ఏం చెప్పాడంటే, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలు అది. ఇశ్రాయేలుకి దేవుడు చెప్తున్నాడు, దేవుని ప్రజలకు, నేను నీకు ఆజ్ఞాపించే మాటలు ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? అది బైబిల్లో ఉండాలి. ఆ బైబిల్కి ఏమో మనం జిప్పెట్టేయాలి, మళ్ళీ బయటకు కూడా రాకూడదు, అంతే కదా. మనం బైబిల్లో ఉండాలి, జిప్పెట్టేయాలి, దాన్ని సరుకులు ఎట్టేయాలి. అప్పుడప్పుడు ఎక్కడ ఉందో మనకు తెలియదు మళ్ళీ, అంతే కదా. అంటే ఎలా ఉంది మన హృదయం ఎలా ఉంది చూసారా? ఎలా ఉందో అంటే ఆలోచన ఏంటనమాట, ఆయన నీ హృదయములో దానిని ఉంచుకొనుము, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి. అంటే వాళ్ళకి చెప్పాలంటే ముందు మనం నేర్చుకోవాలి కదా. ఓ పాట నేర్పాలంటే ముందు నేర్చుకుంటే మనం నేర్పగలుగుతాం. వాక్యం చెప్పాలంటే నేర్చుకుంటే వారికి నేర్పుము. ఎలా నేర్పుతావు? పాఠశాల ఎలా నేర్పాలంటే, కానీ మీ పిల్లల్ని బళ్ళేసేయండి అన్నాం అనుకోండి, ఎన్ని గంటలకు తీసిరండి? 9 గంటలకు తీసిరండి సార్, మధ్యాహ్నం వచ్చి 4 గంటలకు తీసుకెళ్ళిపోండి అంటారు చిన్న పిల్లల్ని అయితే, అంతే కదా. అది ఎలిమెంటరీ స్కూల్. 10th క్లాస్ వచ్చిందా, అయితే పొద్దున్న 7 గంటలకు ఇచ్చేయండి, సాయంత్రం మీకు 7 గంటలకు అప్పు చెప్తామంటున్నారు వాళ్ళు. అది మరి నీ పిల్లలకి దేవుని మాటలు నేర్పించవలసిన సమయం ఎంతో తెలుసా? ఏం చెప్పాడు చాలా? నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు. అంటే ఎక్కడైనా గ్యాప్ ఉందా అసలు? పగలో రాత్రి ఏమనుందా? కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, త్రోవను నడిచినా ఏం రావాలి? అప్పుడు ఇలా ఎలాగైపోతారు వీళ్ళంతా? ఎలా మారిపోతారు నీ పిల్లలు, నువ్వు, మనం ఎలా మారిపోతాం? నిజమైన భక్తులు. ఇప్పుడు చూడండి, కూర్చుంటే పాట, నుంచుంటే పాట, బయటికి వెళ్తే పాట, రోడ్డు మీదకి వెళ్తే పాట, కోయారే కోయి 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 కోండు కోయి అంటున్నారు. ఎవరు? చిన్నపిల్లడు, పెద్దోడు, ముసలోడు. అబ్బాబ్బా ఎంత వైరల్ అయిపోయిందంటే ఎక్కడ చూసినా కొయ్యి కొయ్యి అంటున్నాడు. అంతే. ఏం కొయ్యరా? ఎందుకంటే అదే ఎందుకు ఇలాగ వైరల్ అయిందన్నాం అనుకోండి, లక్షలాది మంది షేర్ చేయటం,
లక్షలాది మంది వింటాం. నువ్వు వినకూడదు అనుకున్నా సరే అలా వింటూ 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 ఉంటే ఇంక చివరికి ఏమవుతుందో తెలుసా? అనుకోకుండా సైలెంట్గా వెళ్ళిపోతే నీ నోటంట కూడా అదే పాట వస్తుందా రాదా? దేన్ని బట్టి? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకేది రాకూడదంటే ఆ కొయ్యి వింటున్నావు కాబట్టి వచ్చింది, అది వినకుండా. అదే దేవుడు మానవుడ కారణజన్ముడా మానవ హృదయం పొద్దు నుంచి అదే వింటున్నావు అనుకోండి, నువ్వు బయటికి వెళ్ళినా మానవుడ కారణజన్ముడే వస్తుంది, ఇంట్లో కూర్చున్నా మానవుడ కారణజన్ముడే, వీధిలోకి వెళ్ళినా అదే వస్తుంది, ఎక్కడ చూసినా అదే వస్తుంది. కానీ మంచి మాటల్ని ఎవ్వరో బయటికి చేర్చరు, ఎవ్వరో దానికి ఆయుష్ పోయిరు, అంతే కదా. ఒక వ్యంగ్యంగా మాట్లాడారు అనుకోండి, వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు చూడండి, ఒక ఆవిడ పాట పాడుతుంది కదా, ప్రసన్న బోళ్ళు అనేటువంటి పాట చూస్తే క్రైస్తవులు ఎండగట్టడానికి ఈ రోజు ఏమంటున్నారో తెలుసా? ఏం పాట పాడుతుంది అన్నట్లయితే, నువ్వే నా డాడీ, నువ్వే నా పప్ప, నువ్వే నాన్ని అని మాట్లాడుతుంటే ఏం చెప్తున్నారు? అదే కదా అంతానే. ఒకసారి ఏమో ఏమిటండి, ఒకసారి ఏమో ప్రియుడు అంటుంది, ఒకసారి ఏమో స్నేహితుడు అంటుంది, ఒకసారి ఏమో తండ్రి అంటుంది. అంటే వీళ్ళకి అర్థం కాలేదు బైబిల్లో ఏమనంటదంటే యేసుక్రీస్తు గురించి ప్రియుడు అని వ్రాయబడింది, యేసుక్రీస్తు గురించి తండ్రి, దేవుని గురించి తండ్రి అని రాయబడింది, అలాగే సోదరుడు అని వ్రాయబడింది. అయితే మధ్యలో ఉన్న ఈ చిన్న మొక్కలను తీసుకుని వ్యంగ్యంగా చేయటం కోసం ఈ రోజు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు చూపించడం, డ్యాన్సులు వేయటం, పాటలు పాడటం, ఇవంతా ఎందుకు అయిపోయిందంటే వినడం 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 వినడం. అందుకే మనం కూడా, నువ్వు టీవీ పెట్టావా, ఒకసారి టీవీ పెట్టావా, ఒకసారి దేవుడు పాటలు పెట్టమ్మా, ఒకసారి సెల పెట్టావా, సెలలో కూడా ఒకసారి దేవుడు పాటలు పెట్టమ్మా. అప్పుడు అక్కడ దేవిని, ఇక్కడ ఈ దేవిని, ఎక్కడైనా అదే వింటే ఏమవుతుందో తెలుసా? లేదండి 10 నిమిషాలు సీరియల్ చూసేసి ఆపేస్తానండి అన్నాం అనుకో, ఆ పక్కన ఆవిడ కూడా కూర్చోండి నేను కూడా 2 పాటలు చూసేసి ఆపేస్తానంటారు. అంటే ఎంటర్ అయిపోయాడు ఎవరో? సాతాన్ గాడు వచ్చాడు కొద్దిగా, నెక్స్ట్ 2 పాటలతో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వచ్చి వెళ్ళిపోయి ఒక రోజు నీ అన్ని ఆపేసి మొత్తం ఆడి బాక్స్ ఓపెన్ చేస్తాడు అంతే. నీకు ఇంకెక్కడ సమయం లేకుండా వెళ్ళిపోతుంది. అందుకే ఇంట్లో కూర్చున్న, త్రోవలో నడిచిన, పండుకున్న అవి. అందుకే 8వ వచనం ఏమన్నాడు? నీ కన్నుల నడుమ బాసికంలో ఉండవలను, నీ ఇంటి ద్వార బంధముల మీద. అది ద్వారబంధాల మీద ఎందుకు రాయాలి, గౌనుల మీద ఎందుకు రాయాలంటే ఆ వాక్యం అన్నీ రాయబడితే లేచిన వెంటనే మనం వాక్యం చూస్తామని అర్థం. లేచిన వెంటనే మనం ఏం చూడాలి? వాక్యం. లేచిన వెంటనే నువ్వు బైబిల్ చూడాలి, లేచిన వెంటనే. అంతేగాని లేచిన తర్వాత లేచామా మా పనులన్నీ అయిపోయినాయా చూసామా చక్క పెట్టుకుని వద్దామంటే అప్పుడు నీ టైం అయిపోతుంది, మన టైం అయిపోద్ది. అందుకే లేచావా వెంటనే దేవుడికి ప్రార్థన చేయి. నీ పని అయిపోయిందా, పడుకుంటున్నావా, ఒకసారి దేవుని వాక్యం చదువు, దేవుని గురించి నువ్వు ప్రార్థన చేసి పడుకో. నువ్వు వాక్యం చదువుకుని దేవుని గురించి ప్రార్థన చేసుకుని పడుకుంటే ఆ రాత్రి నీకు ఆలోచనలన్నీ దైవ సంబంధమైన ఆలోచనలే. ఉదయం లేచిన వెంటనే ఒక్కసారి నువ్వు వాక్యం చదువుకుని నువ్వు ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో నువ్వు దిగావు అనుకోండి, ఆ రోజు నీకు వచ్చేవన్నీ కూడా దైవ సంబంధమైన ఆలోచనలే వస్తాయి. కానీ మనం వీటికి ఏమి ఇవ్వట్లేదు, త్రావు ఇవ్వట్లేదు. భక్తులు అని చెప్పుకుంటున్నాం, అది మన భక్తి నిజమా అంటే మీరు ఆలోచించండి. నా భక్తి గురించి నేనే ఆలోచించాలి, నీ భక్తి గురించి నువ్వే ఆలోచించాలి. అందుకని చెప్తున్నాను చాలా జాగ్రత్త. కీర్తనల గ్రంథం 119:9 కూడా అదే చెప్తాడు. మరి భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బేత్ అనేటువంటి ఆయన రాస్తే ఏమంటాడు అన్నట్లయితే, యవనస్తులు దేని చేత తమ ఆవతను శుద్ధిపరుచుకుంటారు, ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదండి. వాక్యాన్ని బట్టి 11వ వచనం అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో, నీ వాక్యం హృదయంలో వాక్యం ఉంచుకుంటే అప్పుడు మనం పాపం చేయకుండా ఉంటాం. కాబట్టి మనకి యాంటీబయాటిక్ ఏంటి చెప్పండి? ఇప్పుడు వాక్యం. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే మనం నిజమైన భక్తులుగా మనం ఉంటాం. చివరగా ఒక మాట చూసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో, ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, అంటే ఇప్పుడు వరకు విన్న అన్ని ఏ వాక్యాలు చెప్పండి? హిత అంటే మంచి వాక్యం. ఇప్పుడు నేను చెప్పిందంతా నా స్టోరీలు చెప్పలేదు, నా కథలు చెప్పలేదు. నా కథలు అయితే వినకండి, నా స్టోరీలు అయితే వినకండి, దేవుని మాటలు అయితేనే వినండి. అవే మనల్ని రక్షిస్తాయి, అవే మనల్ని కాపాడతాయి. అందుకే అంటున్నాడు, హితవాక్యమును దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధన అంగీకరింపక. చూసా, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను. దైవభక్తి అంటే ఏంటి చెప్పారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు నిజమైన దైవభక్తి ఏమని చెప్పాడు? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఒక పాయింట్. తర్వాత ఇహలోకం ఆలీనమును తనకు అంటకుండా చూచుకున్నటయు 2వ పాయింట్. ఆ తర్వాత 5 పాయింట్, మొదటి పాయింట్ ఏమన్నాడు? నీ నాలుకను ఏం చేసుకోవాలని, నిజమైనటువంటి భక్తుడు ఏం చేయాలంటే నీ నాలుకకు కళ్ళెము పెట్టుకునుట. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? ఇది
హితవాక్యములు అంటే ఆరోగ్యకరమైన వాక్యములు. ఆరోగ్యకరమైన వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపకపోతే భిన్నమైన బోధకు నడిచిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వివాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ. చూసారు, గర్వాంధుడు. కొంతమందికి ఏంటి, ఎంత చెప్పండి అసలు ఏంటండి ఆయన అలా చెప్తాడు కానివ్వండి అనడానికి ఏమైపోయింది, మొత్తం బూడిదలు కూర్చొని నీరు అయిపోయింది. అని మనం ఎంత వాక్యం చెప్తున్నాం అనుకోండి, వాక్యం నచ్చడం వాళ్ళు అంతనండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏ బోధ అంతనాల్లో మత మార్పిడి బోధ అంటే ఇది ఏంటంటే ఇంకా అసలు ఏం చెప్తున్నారో ఒకసారి 10 నిమిషాలు కూర్చుని వింటే ఆడికి అర్థమవుతుంది. వినడం మన పోస్టులు చూస్తాడు, వీళ్ళేనండి ఆ మత బోధకులండి, వీళ్ళంతానే ఏం చేస్తున్నారంటే మత మార్పిడి చేస్తున్నారండి. అసలు ఏం మార్పిడి చేసావురా, అసలు ఏ బేసిక్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావురా అంటానికి వాడికి ఏ ఆధారం ఉండదు అసలు వాడు. అలాగే చాలా మందికి మనలో చిన్నప్పటి నుంచి ఎంతకాలం నుంచి వాక్యం వింటూ ఉన్నా మన జీవితాల్లో కూడా మనకి పగలపోవు, ద్వేషాలు పోవు, కక్షలు పోవు, కావ్యశాలు పోవు. ఎంత చూడండి ఇప్పటికీ కూడా అన్నాం, ఇప్పటికి కూడా ఇంత మనం వచ్చాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మహాజ్ఞానం వచ్చిందంటున్నాం, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ద్వారా మహాజ్ఞానం వచ్చిందన్నాం. పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి, పెళ్లి సంబంధం చూడండి గారు అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు, మనోడేనండి అంటే ఈడెవడు మళ్ళీ మనోడేనండి. అంటే ఏముంది ఇక్కడ, భక్తి పక్క వెళ్ళిపోయింది మళ్ళీ. అంతే, ఈడు ఎంత ఉన్నా మళ్ళీ ఒక ఆయన పెడతాడు. మనం అంతా ఒకటిగా ఉంటాం సార్ అంటున్నాడు ఒక ఆయన. ఎవరో రాజుల క్రైస్తవులు అంట. రాజు క్రైస్తవులు కూడా ఉన్నారా? ఇంకొక ఆయన చౌదరి క్రైస్తవుడు, ఒకడు మాల క్రైస్తవుడు, ఒకడు మాది క్రైస్తవుడు. ఇదే అవన్నీ అంతే కదా. మాల ఈరోజు భక్తి ముసుగులో చాలా మంది మాలలేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయిన, ఒక ఆయన మొన్న ఈ మధ్యన ఏం చేశాడంటే డిసెంబర్ నెల వేస్తాను మాల వేసాడు. మాల వేసిన తర్వాత ఏం చేశాడు తెలుసా? మాల ఎత్తే అర్థం ఏంటి, డ్రెస్ ఎత్తే అర్థమేంటి, నల్ల డ్రెస్ ఎత్తే భక్తుడని చెప్పుకోవడం కోసం. అతన్ని భక్తుడు అంటాం మనం కదా, భక్తుడని చెప్పుకోవడం కోసం వేస్తే 40 రోజులు మహాదీక్షలో ఉంటారు. ఆ దీక్షలో ఉన్నవాడు ఏంటంటే ఒక స్త్రీ వాడికి లొంగలేదని మడ్ర చేసాడండి. మడ్ర చేసి అదే స్వామి డ్రెస్తో ఆమె బాడీని పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. మళ్ళీ కథ చెప్పట్లేదు, వాస్తవం అండి ఇదంతా. అంటే ఏంటి భక్తి ముసుగా మన వాళ్ళు వేస్తున్నారు. లెంట డేస్లోనంట యేసుమాల అంట. ఇది ఎక్కడ మాలరా బాబు, యేసుమాల నాదిగా కాపా ఎవరట, యేసుమాల అంటే 40 రోజులు నువ్వు అలా ఉండి ఇంకా తర్వాత ఏం చేసినా పర్వాలేదా? కాదండి, ఇది భక్తి కాదు. నీ డ్రెస్ కాదు, నీ అపిరెన్స్ కాదు, నీ ఆలోచన కాదు, నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి, నీ ఆలోచన మారాలి. అందుకే అంటున్నాడు హిత వాక్యము, మంచి వాక్యము, మంచి మాటలు విన్నప్పుడు నీ హృదయం మార్చేస్తా. అంతే తప్ప ఆడిలా చెప్తాడు, ఈడిలా చెప్తాడు, ఆడలా అంటాడు, ఇది ఇలా అంటాడు అని నువ్వు వ్యాఖ్యానించావనుకో నీ బ్రతుకు నా బ్రతుకు మారదావు. వాక్యం ఎప్పుడు 2 అంచెలు ఎటువంటి ఖడ్గము కంటే కేళాత్మను మూలుగుని విభజించినంత మటుకు వెళ్ళిపోతుందంటే నీలో ఏముంది, నాలో ఏముంది, మన లోపాలన్నీ సరిచేయటమే కదా వాక్యం పని. ఆ సరి చేసినప్పుడు మనం సరిపట్టమే కదా దేవుడికి కావాల్సింది. మనం మార్పు చెందితేనే కదా దేవుడికి పనికొచ్చేవాళ్ళం, లేకపోతే మన భక్తి వ్యర్థం. అందుకే నిజమైన భక్తి గురించి చెప్పాడు. అందుకే వాడేమి ఎరుగక తర్కం. చాలా మందికి ఈ రోజు ఏమర్థం, బైబిల్ వాక్యం కంటే కూడా తర్కం. ఆడేమన్నాడు, ఈడేమన్నాడు, ఈడు ఆడిని తిట్టాడా, ఆడు ఈడిని తిట్టాడు, ఇవే కావాలో కోరుకుంటున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే తర్కాలు, వితర్కాలు, అవిజ్ఞానము, నాకు నేనే గొప్పవాడు అనుకోవటం. ఈడు వాదంలో ఈడు గొప్పవాడు అంటాడు, ఆడి వాదంలో వాడు గొప్పవాడు అంటాడు. మిగిలి వినేవాళ్ళు అందరూ కూడా ఎవరంటే పిచ్చోళ్ళగా వాటిని పోవటం. వీళ్ళందరి వల్ల ఏమవుతుందంటే మీ గురించే కదా నా నామం అన్యజనుల మధ్య ద్వేషింపబడుతుందంటే అసలు క్రైస్తవులు బైబిల్ గొప్పదంటున్నారు, క్రీస్తు గొప్పదంటున్నాడు. ఏంటండి బాబు ఈ రోజు ఇదంతా అండి? ఎవరికైనా ఏదైనా అభిప్రాయాలు ఉంటేనే అప్పట్లోనండి ఆడి బాధ ఈడు బాధ ఆడ ఏ సంఘాలు చెప్పుకునేవారండి. ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈడిని తిట్టడం, ఆడిని తిట్టడం, అన్ని ఎక్కడ అనుకుంటున్నారు బూతులన్నీ. ఏమైపోయిందంటే ఈరోజు భక్తిహీనత. భక్తులుగా ఉండవలసినటువంటి వాడు, ఒక భక్తుడు మరొక భక్తుని కాపాడుకోవాల్సినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఒకడు మరొకడిని అప్పగిస్తున్నాడు, ఒకడు మరొకడిని దూషిస్తున్నాడు, ఒకడు దేవునికి పనికి రాకుండా చేస్తున్నారు. 5వ వచనం అన్నాడు చూడండి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తికి లాభసాధనం అనుకొను మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సత్యహీనులై దైవభక్తి లాభసాధకము అనుకోను. దైవభక్తి ఏమనుకోకూడదు చెప్పండి ఇప్పుడు? లాభసాధకం అంటే అర్థం ఏంటి అన్నట్లయితే ఈరోజు చాలా మంది భక్తిని కూడా బిజినెస్ చేశారు. అవును కదా,
మాట్లాడుతుంటారండి. ఏమండి మన 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 మధ్యకి సోదరి వస్తుంటది వేణు గారు మరి అక్కడి నుంచి. ఇప్పుడు ఆయన అంటాడు, బ్రదరు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం వింటున్నాను బాగానే ఉంది కానండి, నాకు తెలిసిన విషయం అంతా కూడా నాకు ఎందుకంటే క్రీస్తు మీద నా బాధ కాదండి. క్రైస్తవులు ఈ బోధకులందరూ ఆయన ఎలాగంటున్నాడు, ఈయన ఎలాగంటున్నాడు, మా ఇంటి పక్కన ఉండేవాడు ఈయన ఎలా ఉన్నవాడు, ఎలాగైపోయాడు, అలా ఉన్నవాడు, వీళ్ళు ఏంటండి ఇలాగైపోయారు అంటే అర్థం ఏంటనమాట? నిజమే కాదండి, వాస్తవమా కాదా చెప్పండి? ఎందుకంటే వీళ్ళకి కక్షలు, ఎందుకంటే వీళ్ళకి సమాధానం లేదు, ఎందుకంటే వీళ్ళకి సర్దుకోలేకపోతున్నారు, మరి అందరూ ఒకటి అన్నప్పుడు ఒకటిగా ఎందుకు ఉండలేకపోతున్నారు అని మన దేవుణ్ణి నమ్మలేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఏంటంటే జరుగుతున్నటువంటి తప్పు. అందుకని దైవభక్తిని ఏం చేశాడో తెలిసి ఇప్పుడు లాభసాధకం. ఇప్పుడు మీడియాలో కూడా సోషల్ మీడియా ఎట్టుకుని ఆడి నీడాన్ని తిట్టుకున్నాడు, ఆడు మారడు ఈడు. ఎందుకు తిట్టుకున్నారు అనుకున్నారు? యూట్యూబ్ ఛానల్ పెంచుకోవాలి, ఆ వ్యూవర్స్ రావాలి, దాని మీద వీళ్ళకి డబ్బులు రావాలి, ఆ డబ్బులు రావాలంటే ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ మంది ఉండాలంటే ఎన్ని బూతులు మాట్లాడినా పర్వాలేదు, బూతులే కదా మాట్లాడితే వెంటాడు ఎవడైనా. ఏమన్నాడో చూద్దాం, ఈడేమన్నాడో చూద్దాం, ఆడు మారడు ఈడు మారడు, ఆడు బోధ కరెక్ట్ కాదు ఈడు బోధ కరెక్ట్, ఏమీ నేర్చుకోకుండానే రెండు మాటలు నేర్చుకుంటే ఈ రోజు ఇలా చేస్తాండి. అందుకనే దైవ భక్తిహీనంగా ఉండకూడదు, అది లాభసాధకం అనుకోకూడదు, లాభసాధకం కాదు. ఆ చిన్నమంగారు ఆయన ఉండేవాడండి, నలుగురికి బాప్తీసం ఇచ్చాడంట, 4 చెట్లు వేసాను ఇప్పుడు అల్లుడు గారు ఏమొస్తున్నాయి, పంటకు వస్తున్నాయంట. అంటే 4 చెట్లు, ఆ 4 8 అయింది అనుకోండి, 8 16 అయినాయి అనుకోండి, 16 నాకు తిరిగిలేదు ఇంక అసలు, నేను ఎవరి మీద ఆధారపడి నేను అంటే. అందుకే భక్తి, దానికోసమా భక్తి, అది కాదు. నిజమైన దైవ భక్తి అంటే తెలుసా? దేవుని కోసం యథార్థంగా బతకటం, యథార్థంగా జీవించటం, యథార్థంగా ఉండటం, ఇది దేవుడు కోరుకుంటున్నటువంటిది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యథార్థమైనటువంటి భక్తులుగా మనం బ్రతుకుదాం, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతుకుదాం, వాక్యాన్ని వాక్యంలాగానే విందాం, మంచి మనసుతో హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన బోధన మనం చేద్దాం. అనారోగ్యాన్ని మనం ఏం చేయాలి? మనలో అనారోగ్యాలు ఉంది, అనారోగ్యం ఉన్నప్పుడు మందు వేసుకుంటాం, తగ్గిపోతుంది కదా. అలాగే ఈ అనారోగ్యానికి ఈ రోజు వేసిన మందు ఏంటంటే వాక్యం. ఈ మందు వేసిన తర్వాత ఆ మందుకి అది క్యూర్ అయిపోయింది అనుకోండి, మనం దాన్ని మళ్ళీ రాకుండా చూసుకోవాలి. అలా మరొకటి, అలా నిరంతరము మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నట్లుగా, నిరంతరము మన ఆరోగ్యాన్ని పోషించుకుంటున్నట్లుగా మన ఆత్మను కూడా ఏం చేయాలి? మనం నిరంతరము వాక్యము ద్వారా పోషించుకుంటూ, వాక్యము ద్వారా వింటూ మన హృదయాలను పవిత్రపరచుకుని దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళుగా, దేవుడు నిలబెట్టే త్రాసు ముందు నీ భక్తి ఏంటి, నేను చెప్పింది ఏంటి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? ఈక్వల్గా ఉండాలి తప్ప తేలిపోయేటువంటి వాళ్ళగా ఉండకూడదు. అంటే నిరంతరము వాక్య జ్ఞానము, వాక్యపు పాటలు, వాక్యపు ఆలోచనలతో మనం బ్రతుకుదాం, అనేకులను బ్రతికింపచేద్దాం. మరిన్ని విషయాలు నెక్స్ట్ మరొకసారి మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి మరి కళంకం లేనటువంటి హృదయాన్ని కలిగినట్లయితే నిజమైనటువంటి భక్తులుగా మారుతుంది. అటువంటి మనస్సు మీరు అందరూ కలిగి ఉండాలని మంచి మాటలు వినిపించినటువంటి మన నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ కె సత్యనారాయణ గారికి ఆరాధన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభు వల్ల కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. లెక్చరర్ గారు కృష్ణమోహన్ గారు వచ్చి ప్రభు వల్ల కార్యక్రమాన్ని జరిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఉన్నారండి. ప్రభు అయిన యేసుక్రీస్తులో స్థానాపదింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీనిని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను చేయడం చెప్పారు కనుక మరి క్రీస్తు వారి శరీరానికి సాదృశ్యం ఉన్నటువంటి రొట్టె నిమిత్తం ప్రార్థన చేసుకుంటాం. ప్రతి నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి రతనరాజు గారిని ఆహ్వానిస్తాం. అందరికీ వందలు. రెట్టు గురించి మహాపరిశుద్ధులైన మేము ఆధారపడుతుంది. మరి మేము చేసిన పాపాలు నాయన మేము బాగుంటుకోవాలని ఎంత కష్టం మేము పెట్టిన మీరు నాయన మమ్మల్ని ప్రేమించి మీ కుమారు
పాపాల నిమిత్తం పరిశుద్ధుడైన మీ కుమారుని బలిగా అర్పించారు. ఈ సంగతిని నేను గ్రహించి ఇగో తండ్రి నాయన మీ కుమారుని శరీరానికి సాదృష్టంగా ఈ రొట్టెని తీసుకుంటాం. మా పాపాల నుంచి విముక్తి కలుగుతుంది తండ్రి. మేము దానికి తగ్గట్టుగా యోగ్యతని కలిగి మరి మీ విడుదల మీకు చూపించమని ఆయన ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొని తెలియజేస్తున్నాను. మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాయన ఈ రొట్టెని